బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగుల పింఛన్దారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉన్న ఉద్యోగి అనారోగ్యంతో ప్రమాదవశాత్తు ఎలా మరణించినా కూడా బాధిత కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుంది. ఉద్యోగులు పింఛన్దారులకు 10 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి చెల్లించేలా తెలంగాణ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు 60 ఏళ్లలోపు చనిపోతే వారికి రెగ్యులర్ బెనిఫిట్లతో పాటు అదనంగా 10 లక్షలు వచ్చేలా చర్యలు తీసుకున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం వస్తున్న ఆర్థిక ప్రయోజనాలకు అదనంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఉద్యోగులు పింఛన్దారులకు భారం కాకుండా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనలో తెలియజేశారు. ఉద్యోగస్తులు అదే రకంగా పెన్షనర్స్ ఎవరైతే సుమారు 7,56,000 మంది ఉన్నారు. ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కి ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి 1,25,00,000 రూపాయలు వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి శుభవార్తగా తెలియజేస్తున్నాం. క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, దీని ద్వారా రాష్ట్రంలో ఉండే 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, అదే రకంగా 2,88,000 మంది పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 17,07,000 మంది సభ్యులకి సుమారు ₹1 కూడా అదనపు ఛార్జీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఎన్పానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది.